వెల్కమ్ టు టీవీ త్రిబుల్9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇల్లందు పట్టణ మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బానోతు హరిప్రియ నాయక్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు హరిప్రియ నాయక్ ను ఘనంగా సత్కరించి పూల బొకే అందించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరోమారు ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు స్వీకరించి ప్రజలకు విశిష్టమైన సేవలు అందించి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, ముఖ్య నేతలు, మహిళా విభాగం, యూత్ విభాగం, టౌన్ విభాగం, అనుబంధ విభాగం కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుంచాలని కోరుకుంటూ వారికి దేవుడు ఆశీర్వాదాలుండి అష్టైశ్వర్యాలు అలాగే అత్యున్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటూ మనందరి తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మేడం గారిని కోరుతున్నాను. జై తెలంగాణ. నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇల్లందు గడ్డకు ఆడపడుచుగా, ఆపదలో ఆదుకునే అక్కగా, ప్రజల గుండెల్లో నిలిచిన మీ సేవలు అమోఘం. శాసనసభ్యురాలుగా ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా సింగరేణి కార్మికులు, గిరిజన ప్రజల సంక్షేమానికి మీరు చేసిన కృషి ఎనిలేనిది. మహిళా నాయకురాలిగా రాజకీయాల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ప్రజా సమస్యలపై పోరాడి మీ తెగువ నేటి యువతకు స్ఫూర్తి. పదవి ఉన్నప్పుడే కాదు, ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ కష్ట సుఖాల్లో తోడుగా నిలిచే మీ వ్యక్తిత్వం ఇల్లందు ప్రజలకు గర్వకారణం. ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ ఆశీర్వాదాలను ఇచ్చినటువంటి మహానుభావులు, మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకని ఇంత ఘనంగా జరిపించినటువంటి అన్న వాళ్ళందరికీ పేరు పేరున, ఎందుకంటే ఒకరి పేరు తీసుకుంటే ఇంకొకరి పేరు తీసుకోలేను కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అన్ని మండలాల్లో మరి ప్రతి ఒక్కరూ చాలా నిండు మనసుతోటి ఆశీర్వాదాలు అందించారు. వారందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే మరి ఈరోజు మేడే కూడా కార్మికులకు మరి వాళ్ళ కష్టానికి తగిన గుర్తింపు రావాలి అనేసి కార్మికులందరూ కలిసి ఈరోజు మేడే కూడా జరుపుకుంటూ ఉంటాం. మరి అటువంటి కార్మికుల రోజున నా పుట్టినరోజు కూడా ఉండడం నిజంగా బ్లెస్సింగ్స్ అనుకుంటాను. కార్మికులకు అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు, మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ఆశీస్సులు, ఇల్లెందు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అనేసి, అలాగే ఇల్లెందుని ఇంతలా అభివృద్ధి చేయడంలో ముందరే కనబడుతున్నటువంటి 100 పడకల హాస్పిటల్ని ఇల్లెందుకు ఇచ్చినందుకు మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇల్లెందు అభివృద్ధిలో తోడు నీడే నిలిచినందుకు వారందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.